హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు వీడియోలో మీకు పిండి వడియాలు టేస్టీగా, క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి ఈ వడియాల్ని. కొత్తగా చేసేవారు కూడా వీడియోని చూస్తూ చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి మీకు కూడా. ఈ వడియాలు పప్పు, సాంబార్ లాంటి వాటిల్లోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటాయి. పిల్లలు కూడా స్నాక్స్‌గా ఇష్టపడి తింటారండి. ఇవి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మొదటిసారి చేసినా చాలా బాగా వస్తాయి మీకు కూడా. అలాగే కొలతలతో సహా పిండి వడియాలను ఎలా పట్టుకోవాలో కూడా చెప్తాను వీడియోలో. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లోని వీడియోస్‌ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి వడియాలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి. నేను వీడియోలో చూపించిన గ్లాస్‌తో ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యంలో కొద్దిగా వాటర్‌ని పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అర కేజీ దాకా బియ్యం తీసుకోవాలి. వీటిని 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్‌ని పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. అలాగే నేను వీడియోలో చూపించిన గ్లాస్‌తో ఒక గ్లాసు తెల్ల నువ్వులను కూడా తీసుకున్నాను. ఈ తెల్ల నువ్వులు వేయటం వల్ల వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే పచ్చిమిర్చి 50 గ్రాములు, అల్లం 50 గ్రాములు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అల్లం, పచ్చిమిర్చిని. ఆ తర్వాత మిక్సీ జార్‌ని తీసుకొని నానబెట్టిన సగ్గుబియ్యం, అలాగే బియ్యంని కూడా వేసుకొని కొద్దిగా వాటర్‌ని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి పిండిని. బౌల్‌లోకి తీసుకున్నాం కదండీ! దాంట్లో కొద్దిగా వాటర్‌ని పోసి బాగా కలుపుకోవాలి పిండినంతటిని. బాగా పలచగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెని తీసుకొని దానిలో 5 లీటర్ల నీళ్ళని పోసుకోవాలి. మొత్తం ఈ వడియాలకి 6.5 లీటర్ల వాటర్ అనేది పడుతుందండి. ఇప్పుడు ఈ గిన్నెలో 5 లీటర్లు పోసాం కదా! అలాగే ఇందాక మిక్సీ పట్టిన పిండిలో గాని, పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా! దాన్ని క్లీన్ చేసుకొని పోస్తాం కదా వాటరు. వీటన్నిటికి కలిపి ఇంకొక లీటర్‌న్నర పోసుకోవాలి. మిగతా 5 లీటర్లు ఈ గిన్నెలో పోసుకొని స్టవ్ ఆన్ చేసి మరిగించాలండి ఈ వాటర్‌ని. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత తెల్ల నువ్వులను వేసుకోవాలి. దాంతో పాటే అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందాక మిక్సీ పట్టిన పిండిని కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. పిండి బాగా చిక్కబడే వరకు ఉడికించండి. ఇలా కలుపుతూనే ఉడికించండి. లేకపోతే అడుగంటుతుంది. ఇలా చిక్కబడ్డాక స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని బాగా చల్లారనివ్వండి. తర్వాత వడియాలు వేసుకోవడానికి ఇలా మంచాలు గానీ, నేల మీద గానీ క్లాతులైనా వేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్‌లైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని పట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని ఇలా గిన్నెల్లోకి కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని మీకు నచ్చిన సైజుల్లో వేసుకోవాలండి. ఇలా ఒక స్పూన్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. వీటిని వేసుకోవడం చాలా ఈజీ అండి. పిల్లలైనా పెట్టేసేయగలరు ఈ వడియాల్ని. పిండి మొత్తాన్ని ఇలా వడియాలుగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎండలో బాగా ఎండనివ్వాలండి వీటిని. ఎండిన తర్వాత వడియాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ వడియాలని నేను వీడియోలో చూపించిన విధంగా వలుచుకొని పెట్టుకోవాలి. ఒకవేళ వడియాలు తీయటం రాకపోతే కొద్దిగా వాటర్‌ని క్లాత్ మీద చల్లుకొని తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. మళ్ళీ వాటిని ఎండలో ఎండబెట్టుకోవాలండి ఒకరోజు. ఇలా అన్నింటిని ఒలుచుకొని పెట్టుకోవాలి. చూసారు కదా వీడియోలో ఎంత బాగా వచ్చాయో వడియాలు. ఇప్పుడు వీటిని ఎలా వేయించుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వడియాలను వేసి వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి వడియాలు. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. మీరు వీడియోని చూస్తూ చేసేయండి. ఇంతే క్రంచీగా, టేస్టీగా వస్తాయి మీకు కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు నా వీడియోస్‌ని మిస్ అవ్వకుండా వెంటనే చూడగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.